హాయ్ అండి. సాయిరామ్. అందరూ బాగున్నారండి? ఈరోజు మనకి స్పెషల్ కూర ఏంటంటే అరటిపూలు తెచ్చామండి రైతు బజార్ నుంచి. అది ఎప్పుడు కనిపించినప్పుడల్లా తెచ్చేస్తాననమాట రైతు బజార్‌కి వెళ్ళినప్పుడు. మొన్నైతే 4 ఉన్నాయి. 4 తెచ్చేసాను. తెచ్చేసుకున్నాక కూర వండాలి కదా! కూర వండాలంటే పూర్వకాల పద్ధతిలో అంటే మా అమ్మగారు వండే పద్ధతిలోనే మేము ఎక్కడున్నా ఆ పద్ధతే వండుకుంటాం. ఆ పద్ధతిలో వండాలంటే రోలు, రోకళ్ళు అన్నీ ఉండాలి. అయితే ఇంటి దగ్గర ఉన్నాయి. అవైతే ఇప్పుడు మిక్సీలో కూడా వేసుకోకూడదు ఇవి. అందుకనేసి నేను ముందు శుభ్రం ఎలా చేయాలో చెప్తున్నాననమాట అండి. పువ్వులు తెచ్చుకున్నాక దాని మీద ఉన్న తొక్కలు పాడేసి, ఈ అరటి మొగ్గలు, అరటి పువ్వులు వేరువేరుగా చేసేసుకున్నాక దాంట్లోనేమో తెల్లగా ఉన్నది పక్కన పెట్టుకుని, ఉడకలేనిది ఉంటుందండి. ఇంక చూసారా ఇది పాడేస్తాను చూసారా? అది ఉడకలేనిదనమాట. అది పాడేయాలి మనం. అది అస్సలు ఉడకదు. రబ్బర్‌లా సాగుతూ ఉంటదనమాట. దేనికి దానికి సెపరేట్ చేసుకోవాలండి. మనం పనసపొట్టు కూరలాగా వండుకుని ఒక విధానం అనమాట. ఇదేమో పనసపొట్టు కూరలా వండుకోవాలి. ఈ తెల్ల తొక్కలు పక్కన పెట్టాను కదా! అదేమో పచ్చడి చేసుకోవాలనమాట అండి. అలా శుభ్రాలు చేసుకుందులోకి చాలా టైం పట్టేస్తుంది. ఎవరైనా హెల్ప్ ఎక్కువ పళ్ళు ఉంటే గనక, ఎక్కువ ఇవి పువ్వులు ఉంటే గనక హెల్ప్ తీసుకోవాలి. మనకు 1, 2 అయితే మనమే చేసేసుకోవచ్చు. ఇంక తొక్కలు చూసారండి అన్నవని అనమాట. అవేమో పచ్చడికి పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. తర్వాత పక్కన ఒలిచేసి లేతవి ఉన్నాయి చూడండి. చిన్న పువ్వుల్లా ఉన్నాయి కదా పక్కన తెల్లయి. ఇదేమో పచ్చడికి. ఇదేమో మనం ఉత్తినే తినేయచ్చవి. మాంసం కూరలా వండుకోవచ్చు అనమాట. ఇదేమో పప్పు వేసుకుని వండుకోవచ్చు. ఎక్కువ పనసపొట్టు కూరలాగా ఆవపెట్టి వండుకుంటే చాలా బాగుంటుంది అనమాట అండి. ఈ కూర తినటం వల్ల మన కిడ్నీలో రాళ్ళే కరిగిపోతాయంట. అసలు ఏ జీర్ణశక్తి బాగుంటుందంట, మలబద్ధకం ఉంటుందంటండి. మనం నెలకి 2, 3 సార్లైనా కనీసం తినాలంటండి ఇది అసలు. మనం ఓపికగా చేసుకుంటే బాగా వేసుకుని శుభ్రం చేసే విధానం ఇప్పుడు చెప్పాను అనుకోండి, ఎలా ఎలా చేసుకోవాలి ఏంటనేసి. వీటికే చూసారండి ఎంత తుక్కొచ్చిందో, అంతలా తుక్కొస్తే ఇంకొంచెం పువ్వు వచ్చిందనమాట. దాన్ని మనం చాకుతోటి కట్ చేసుకోవాలి. మా అమ్మగారు వాళ్ళు అయితే రోట్లో పెట్టి కొట్టేవారు అనమాట అండి. రోట్లో పెట్టి బండ పెట్టి కొట్టి దానికి వగరు ఉంటుంది అనమాట. వగరంతా పిండేసేసి కూర చాలా బాగా వండేవారండి మా అమ్మగారు.